దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది కంగువ సినిమా. ఇక అంతకంటే భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఊహించినంత పాజిటివ్గా అయితే కంగువ చిత్రానికి రివ్యూలు రాలేదు. ఇలాంటి వేళ ఈ చిత్రానికి బాలీవుడ్ బికినీ క్వీన్ దిశా పటాని తీసుకున్న రెమ్యునరేషన్ విని అభిమానులు అవాక్కవుతున్నారు. తమిళ్ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని జంటగా నటించిన కంగువ చిత్రం ఇటీవల ఆడియన్స్ ముందుకొచ్చింది. ఏకంగా 1000 కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ బరిలో నిలిచిన కంగువకి ఆడియన్స్ భారీ షాకే ఇస్తున్నారు. భారీ బడ్జెట్, అంతకంటే భారీ టార్గెట్తో బరిలోకి దిగడం కంగువకి మైనస్ అయింది. ఎందుకంటే ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టి తీరుతాం, కావాలంటే జీఎస్టీ బిల్లులు కూడా చూపిస్తామంటూ కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన కామెంట్లు కూడా సినిమా కొంపముంచాయి. ఇలాంటి వేళ ఈ సినిమా గురించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే దిశా పటాని రెమ్యునరేషన్ విషయం. ఈ చిత్రంలో దిశా పటాని చేసిన పాత్రకి గాను ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. ఇప్పటి వరకు దిశా కెరీర్లో ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని సమాచారం. పారితోషకం గురించి పక్కన పెడితే దిశ ఈ సినిమాలో చేసిన పాత్ర కథపై పెద్దగా ప్రభావం చూపించేది కూడా కాదు. దీంతో అంత రెమ్యునరేషన్ ఆ పాత్రకి ఎందుకు ఇచ్చారో అంటూ తమిళ తంబీలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం దిశా పటాని బీచ్లో బికినీలో ఆరబోసిన అందాలకి ఆ రెమ్యునరేషన్ తక్కువే అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కంగువ మాట ఏమో కానీ దిశా పటాని బికినీ సీన్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా బాలీవుడ్లో అందని రెమ్యునరేషన్ను సౌత్ సినిమాలో బాధేసిందంటూ కోలీవుడ్ మీడియా వార్తలు వేస్తోంది. సూర్య ప్రధాన పాత్రలో నటించిన కంగువలో బాబీ డియోల్ విలన్గా నటించారు. సినిమా రిలీజ్కి ముందు సూర్యతో పాటు మూవీ టీం మొత్తం పాన్ ఇండియా లెవెల్లో భారీగా ప్రమోషన్స్ చేసింది. కానీ ఇవేమీ సినిమా ఫలితాన్ని మార్చలేకపోయాయి. కంగువాతో తమ 1000 కోట్ల ఆశలు నెరవేరుతాయని తమిళ ఇండస్ట్రీ కూడా ఆశించింది. కానీ అది మరోసారి వాయిదా పడక తప్పలేదు. అలా అని సినిమా పూర్తిగా బాలేదని చెప్పడానికి కూడా లేదు.